హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. సెప్టెంబర్ 3 నుంచి కెనడాలో స్కూల్స్ రీఓపెనింగ్ చేస్తున్నారు. సో అంటే కాశ్వి గారికి ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ హర్ స్కూలింగ్ అనమాట. ఆల్మోస్ట్ 5 months నుంచి ఖాళీగా ఉండే 5 months. సో నో ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇక్కడ. చాలా లోన్లీగా ఫీల్ అయింది. సో ఫోన్కి అయితే చాలా బాగా అడిక్ట్ అయిపోయింది అనమాట ఈ 5 months కూడా కాశ్వికి. ఇప్పుడు కొత్తగా స్కూల్ స్టార్ట్ అవుతుంది. కొత్త ఫ్రెండ్స్ ఎవరెవరు తనకి ఏ కంట్రీస్ నుంచి ఫ్రెండ్స్ అవుతారో చూడాలి. సో ఎలా చదువుతుందో ఏంటో. 10:30కి స్కూల్ అనమాట ఈరోజు. సో 10:30కి మేము స్టార్ట్ అయ్యాము. చాలా పక్క స్ట్రీట్లోనే స్కూలు. సో ఇట్లా జస్ట్ ఒక టూ మినిట్స్ అని చెప్పొచ్చు నేను. సో 2 minutesలో వాక్ చేస్తే పక్కనే స్కూల్ ఉంటుంది. 10:30కి సూర్య భగవానుడు కూడా లేరనమాట. సో బికాస్ సమ్మర్ కంప్లీట్ అయిపోయింది. సో సమ్మర్ మళ్ళీ సూర్య భగవానుడు రావడానికి ఆల్మోస్ట్ 6 months పడుతుంది, నెక్స్ట్ ఏప్రిల్ వరకున. సో అప్పటి వరకు అప్పుడప్పుడు వచ్చి హాయ్ చెప్తూ వెళ్ళిపోతారంట. దట్స్ వాట్ నేను విన్నదైతే అది. సో ఇక్కడ డిఫరెంట్ గ్రేడ్స్ లాగా డివైడ్ చేశారు. సో అకార్డింగ్లీ పేరెంట్స్ అందరూ కూడా నించుని ఉన్నారు వాళ్ళ కిడ్స్ తోటి. సో ఏబి ఒక సెక్షన్ లాగా, సిడి ఒక సెక్షన్ లాగా, ఈఎఫ్ ఒక సెక్షన్ లాగా. సో కాశ్వి తల్లి వచ్చేసి ఎఫ్ అనమాట. ఇక నెల్సన్ మండేలా గారి ఫ్యామిలీ కూడా ఉన్నారు. సో కాశ్వి వాళ్ళతో కూడా చదువుకుంటుంది. మీలో ఎంతమందికి నెల్సన్ మండేలా గారు అంటే ఇష్టము నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. లైక్ మన ఇండియాకి గాంధీజీ గారు ఎలాగో ఆఫ్రికాకి అలాగే కదా. ఇక్కడ బుడ్డోడు చూడండి, స్కూల్ ఫస్ట్ డే కదా, ఏం చేయాలి, ఎలా చదివేయాలని చెప్పేసి పాపం ముందు నుంచి ఆలోచించేస్తున్నట్లున్నాడు వాడైతే. ఇక్కడ ఈ మిస్ వచ్చేసి చెప్తున్నారు టైం టేబుల్ గురించి. నెక్స్ట్ ఫ్రైడే లైక్ రేపటి నుంచి ఎలా రావాలి, అండ్ పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది కమింగ్ ఫ్రైడే. సో 1-on-1 మీటింగ్ లాగా. సో అవి ఏంటి అనేది డీటెయిల్గా చెప్తున్నారు అనమాట మిస్. మన కాశ్వి తల్లి లర్నింగ్ రిలేటెడ్ కెనడాలో అప్డేట్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. మీ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.